హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెల్ట్‌ని బ్లౌజ్‌కి స్టిచ్ చేయడము. అయితే బెల్ట్‌ని నార్మల్‌గా కాకుండా ఇన్విజిబుల్ సీమ్ ఎలాగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. చాలా రేర్ సిట్యుయేషన్స్‌లో మనకు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది. దాని ఇంపాక్ట్ బెల్ట్‌ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు వస్తుంది. అది ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది ఫస్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది డబల్ అన్నమాట. ఫోల్డ్ చేస్తే అలా ఉంది. అండ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇంతనే మిగిలింది. ఇది ఒక పార్ట్‌కి, ఇంకొక పార్ట్‌కి ఇది. దీనికి సైడ్‌లో అటాచ్‌మెంట్ కూడా పడింది. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ పడిందనమాట. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్. డబుల్ ఫోల్డ్‌గా ఉన్న ఈ లైనింగ్‌ని ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను చూడండి ఇక్కడ. అండ్ ఇది రైట్ సైడ్ బెల్ట్ అనమాట. ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకుందాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి బెల్ట్‌కి పైన వైపు స్టార్టింగ్‌లో పెట్టుకోవాలి. అండ్ దీనికి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని కూడా పెట్టుకోవాలి కంపల్సరీగా. అండ్ ప్లేస్ చేసిన తర్వాత చూడండి, మనం మధ్యలో లైన్ డ్రా చేసాం కదా! ఆ లైన్ కంటే హాఫ్ లేదా 1 ఇంచ్ కిందికొచ్చేలాగా క్లాత్ ఎక్స్‌ట్రాగా పెట్టుకొని పిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని రివర్స్ చేసుకొని, మనము లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఆ లైన్ మీదనే ఎగ్జాక్ట్‌గా స్టిచ్ వేసుకోవాలి. దీనిని మళ్ళీ రివర్స్ చేసి పిన్స్ తీసేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన వైపు నుంచి వేరే వైపుకి క్లాత్‌ని ఓపెన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నాను కదా! అలాగా పైకి ఓపెన్ చేసి మధ్యలో క్లాత్ బెలూన్‌లా రాకుండా ఉండే విధంగా మళ్ళీ ఒకసారి పిన్స్ పెట్టుకోవాలి. దీని తర్వాత బెల్ట్ మిడిల్ పాయింట్, అంటే ఎక్కడైతే క్లాత్‌ని మనం రివర్స్ చేసామో అక్కడ దాని మీద నుంచి ఇంకొక స్టిచ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి ఎడ్జెస్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. దీనితో క్లాత్ లాక్ అయిపోతుంది. దీనితో మన బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసుకుందామా? చూడండి, మధ్యలోంచి ఫోల్డ్ చేస్తే పైవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ లెంగ్త్‌తో ఉంది. కింద వైపు లైనింగ్. అయితే ఇలా స్టిచ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ బెల్ట్‌కి కింద వైపు సివ్ అలవెన్స్ ఇవ్వలేదు. అంటే లూప్ లాగా వస్తుంది కాబట్టి కింద వైపు సివ్ అలవెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెల్ట్‌ని రెడీ చేసుకుందాము. ఈ లైనింగ్‌ని ఓపెన్ చేసి లైన్‌ని డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ బెల్ట్‌కి కింద వైపు ప్లేస్ చేయాలి. స్టార్టింగ్‌లో రైట్ సైడ్ మనము పైన వైపు ప్లేస్ చేసాం కదా! ఇప్పుడు దీన్ని కింద వైపు ఫోల్డ్ చేసి మధ్యలోంచి స్టిచ్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్‌కి బెల్ట్ ఎలాగైతే రెడీ చేసుకున్నామో రైట్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రెడీ చేసుకోవాలి. చూడండి, రైట్ సైడ్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని బ్లౌజ్‌కి ఎలా స్టిచ్ చేయాలి, ఇన్విజిబుల్ సీమ్‌తోని ఎలా చేయాలో చూద్దాము. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. నేను ఆల్రెడీ డాట్స్ అన్నీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి బెల్ట్‌ని స్టిచ్ చేద్దాము. సో, బెల్ట్‌ని అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ కిందది ఓపెన్ చేసుకొని బ్లౌజ్‌కి రైట్ సైడ్‌లో అండ్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ ఒకదానికొకటి ఫేసింగ్ వచ్చేలాగా పెట్టాలి. అండ్ స్టార్టింగ్‌లో కొంచెము ట్రయాంగిల్ షేప్‌లో బయటికొచ్చేలాగా బెల్ట్‌ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు అండర్ బస్ట్ డాట్ కిందికి ఫోల్డ్ అవ్వకుండా ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఒకవేళ అది డాట్ కానీ మొత్తం స్టిచ్ అయిపోయిందనుకోండి, బ్లౌజ్ లాగినట్టుగా అనిపిస్తుంది. సో, జాగ్రత్తగా డాట్‌ని పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన బెల్ట్ బ్లౌజ్‌కి స్టిచ్ చేసేసాము. ఇప్పుడు బ్లౌజ్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ బెల్ట్ అటాచ్‌మెంట్. ఇప్పుడు ఈ అటాచ్‌మెంట్‌ని లైనింగ్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూసిన విధంగా పిన్ చేసుకున్న తర్వాత అన్నా స్టిచ్ చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైతే స్టిచ్ చేస్తారో ఈ వీడియోని చూసి వాళ్ళు స్టార్టింగ్‌లో పిన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బెల్ట్ ఎడ్జ్ అండ్ స్టార్టింగ్‌లో అన్‌ఈవెన్‌గా క్లాత్ రాకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ పిన్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టిచ్ వేసుకుందాము. ఓకే. సో, ఇప్పుడు మనము బెల్ట్‌ని స్టిచ్ చేసాం కదా! చూడండి, ఇది ఒకవైపు రివర్స్ సైడ్ ఇలా ఉంది.
ఇప్పుడు దీని లోపల నుంచి అంటే బెల్ట్ లూప్ లోపల నుంచి మన బ్లౌజ్ పై భాగాన్ని ఓపెన్ చేసుకోవాలి. అంటే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ మనకెక్కడా స్టిచ్ కనిపించట్లేదు. అండ్ ఇది రైట్ సైడ్ అన్నమాట. అండ్ ఈ బెల్ట్ లూప్ టైప్ కాబట్టి చూడండి మధ్యలో కూడా మనకి ఎక్కడ స్టిచ్ అనేది కనిపించదు. లెఫ్ట్ సైడ్ రెడీ అయిపోయింది కదా! రైట్ సైడ్ కూడా బెల్ట్‌ని అటాచ్ చేసుకుందాము. యాజ్ ఇట్ ఈస్‌గా అటాచ్ చేసుకోవడమే. చూడండి రైట్ సైడ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి హుక్ లూప్ ప్లాకెట్‌ని స్టిచ్ చేసుకుందాము. రైట్ సైడ్ దానికి హుక్ ప్లాకెట్, లెఫ్ట్ సైడ్ దానికి హుక్ లూప్ ప్లాకెట్. ఇది మనకు రైట్ సైడ్. సో, ఫస్ట్ హుక్ ప్లాకెట్‌ని స్టిచ్ చేసుకుందాము. దానికోసం ఒకటి పొడవు స్ట్రిప్‌ని తీసుకోవాలి. ఫస్ట్ స్ట్రిప్‌ని కింద పెట్టి దాని మీద నుంచి బ్లౌజ్‌ని పెట్టుకోవాలి. అండ్ బయట వైపు ఉన్న ఈ స్ట్రిప్‌ని లోపలి వైపు ఇక్కడ చూసిన విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్‌ని వేసుకోవాలి. ఈ స్టిచ్ ఎక్కడి వరకంటే డాట్ పాయింట్ దగ్గర వేసి కొంచెం ఆపిన తర్వాత కింద స్ట్రిప్‌ని అంటే కింద స్ట్రిప్ మీద ఒక చిన్న ప్లీట్‌ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా బ్లౌజ్ పెట్టి స్టిచ్‌ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్‌ని రివర్స్ చేసి స్ట్రిప్‌ని బయట వైపుకి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్‌ని వేసుకోవాలి. ఈ స్ట్రిప్ ఎడ్జ్‌లో కంపల్సరీ రఫ్ చేసుకోవాలి. లేకుంటే స్టిచ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళొకసారి బ్లౌజ్‌ని రివర్స్ చేసి బయట వైపుకు ఉన్న స్ట్రిప్‌ని లోపలి వైపుకి డబుల్ ఫోల్డ్ చేసి దీని ఎడ్జ్‌లో స్టిచ్ వేసుకోవాలి. హుక్ లూప్ ప్లాకెట్ రెడీ అయిపోయింది. ఈ ప్లాకెట్‌ని స్టిచ్ చేసేటప్పుడు డాట్ పాయింట్ దగ్గర మర్చిపోకుండా ప్లీట్‌ని పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూడండి ఎక్కడా కూడా ఎలాంటి ఫోల్డింగ్ కానీ, రింకిల్ కానీ కనిపించలేదు. ఒకవేళ మీరు మర్చిపోయారనుకోండి ఇక్కడ అన్ని రింకిల్స్ వచ్చేస్తాయి. డాట్ పాయింట్ దగ్గర. సో, ఆ పాయింట్‌ని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు హుక్ లూప్ ప్లాకెట్‌ని స్టిచ్ చేసుకుందాం. దానికోసము ఒక స్ట్రిప్‌ని నేను డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఎడ్జెస్‌ని కొంచెం ట్రిమ్ చేసుకొని, ఈ స్ట్రిప్‌ని ఓపెన్ చేసుకొని, దాని పై భాగాన్ని ఒక 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ స్ట్రిప్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్‌ని కింద పెట్టేసి, బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ అంటే వెనుక వైపు స్ట్రిప్ మీద వచ్చే విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎలాంటి ప్లీట్ పెట్టకూడదు. ఎందుకంటే ఈ స్ట్రిప్ బయట వైపుకే ఉంటుంది కాబట్టి మనకి ప్లీట్స్ పెట్టవలసిన అవసరం లేదు. ఇలాగా స్టిచ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ స్ట్రిప్‌ని బయట వైపుకి ఓపెన్ చేసి మధ్యలో ఒకసారి ఇలాగా గోటితో క్రీజ్ చేసుకున్న తర్వాత లూప్‌ని మళ్ళీ లోపలి వైపుకి క్లోజ్ చేయాలి. అది ఎక్కడంటే మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ ఎగ్జాక్ట్‌లీ ప్లేస్ అయ్యేలాగా పెట్టుకొని, మళ్ళీ దాని మీద నుంచి నీట్‌గా ఎడ్జ్‌లో మాత్రమే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ కూడా స్టిచ్ అనేది పైకి కిందికి రాలేదు. ఇప్పుడు బ్లౌజ్ రివర్స్‌లోనే ఈ స్ట్రిప్‌కి మెయిన్ స్టిచ్ నుంచి ఒక పావించు జరిపేసి ఇంకొక స్టిచ్‌ని వేసుకోవాలి. స్ట్రిప్ ఎడ్జ్‌లో కూడా స్టిచ్‌ని కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ సెకండ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ స్టిచ్‌కి అండ్ సెకండ్ స్టిచ్‌కి మధ్యలో మనము లూప్స్‌ని హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి. ఫైనల్‌గా మన బ్లౌజ్‌కి ప్లాకెట్స్ అండ్ బెల్ట్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.